ఢిల్లీ అసెంబ్లీలో వరుసగా రెండో రోజు గందరగోళం కొనసాగింది. సీఎం ఆఫీసులో అంబేద్కర్, భగత్ సింగ్ల ఫోటోలు తొలగించారంటూ ప్రతిపక్ష పార్టీ ఆప్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగిస్తుండగా ఆప్ నేతలు నిరసనకు దిగి నినాదాలు చేశారు. దీంతో మాజీ సీఎం అతిషితో సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ విజేందర్ గుప్తా నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ పై కాగ్ ఇచ్చిన రిపోర్ట్ కు బీజేపీ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారని బీజేపీ ఆరోపించింది. సీఎం ఆఫీసులో మహాత్మాగాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, రాష్ట్రపతి, ప్రధానమంత్రుల చిత్రపటాలున్నాయని పేర్కొంటూ బీజేపీ ఓ ఫోటోను విడుదల చేసింది. గత సర్కార్ అనుసరించిన లిక్కర్ పాలసీల అవకతవకలపై కాగ్ రిపోర్ట్ రెడీ చేసింది. అయితే అధికారికంగా ఈ రిపోర్ట్ రిలీజ్ కాకముందే అందులోని కొన్ని అంశాలు లీక్ అయ్యాయి. లిక్కర్ పాలసీతో ఢిల్లీ ఖజానాకు 2026 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ తేల్చిందని తెలుస్తోంది.